మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మల్లన్న టెంపుల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా మాజీ వార్డు మెంబర్ సుధాకర్ గౌడ్, సీనియర్ కార్యకర్త మాసాయిపేట రాజరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు। సునీత లక్ష్మారెడ్డి పార్టీని వీడడం బాధాకరమని తెలిపారు। ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామని వెల్లడించారు। 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రెండు దఫాలు మంత్రిగా పనిచేసినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారు పార్టీని వీడడం తీవ్ర బాధాకరం। నిజంగా ఈరోజు మేమందరం ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతున్నాం। కార్యకర్తలు ముఖ్యంగా 2-3 రోజుల నుంచి తీవ్ర అసంతృప్తితోని ఆందోళనతో గురవుతున్న సందర్భంగా ఈరోజు మేము వెల్దుర్తి మండల కేంద్రంలో వెల్దుర్తి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబం అంతా కలిసి ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాం। పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడ సమావేశమైనాం। అందరిలో ఒకటే అసంతృప్తి, ఆందోళన ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మేము ఆ నాయకురాలికి ఎంతో మద్దతు ఇచ్చి అగ్రస్థానంలో నిలబెట్టి మంత్రి పదవిని అనుభవించేటట్టు చేసినాక కూడా ఈ కార్యకర్తలను వదిలేసి కార్యకర్తలను సంప్రదించకుండా రాత్రి కేటీఆర్ గారిని కలవడము, పార్టీలో చేరిపోయే ప్రయత్నాలు ప్రారంభించడము, తద్వారా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగిపోయింది। ఇలాంటి సందర్భంలో కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ప్లస్ రేపు కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చే దిశగా మొదటడుగుగా ఈరోజు మేము ఇక్కడ సమావేశమైనాం। ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని ఆమె నాయకత్వంలో ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసారో అంతకు రెట్టింపుగా పనిచేసి రేపు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తామని అందరూ మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశమైన సందర్భంగా అందరూ చెప్పారు। ఏకకంఠంతో అదే మాటను చెప్పడం చాలా సంతోషం వేసింది। ఖచ్చితంగా ఇక్కడే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదే వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం। ఈరోజు సునీత లక్ష్మారెడ్డి గారు పార్టీని విడడము కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరమైనటువంటి విషయమే। కార్యకర్తలకు మేము ఇన్ని రోజులు 15 సంవత్సరాలకు ఆమెతో మమేకమై ఉన్నాం కాబట్టి మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది। మరి ఆమె కంటే ముందుగా ఉన్న శాసనసభ్యులను కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించినాం। వాళ్ళు కూడా పదవులు చేసిర్రు, రిటైర్మెంట్లు అయిపోయారు, అన్నీ అయిపోయారు। కానీ ఇప్పుడు ఈమె పోవడం మాత్రం మాకు ఏ ఒక్క కార్యకర్తకు కూడా చెప్పకుండా పోవడం మాకు చాలా బాధాకరం। మరి మేము అంతా చేసిన ఆమె మాకు కూడా మర్చిపోయి ఆమె స్వయం డిసిషన్ తీసుకొని మరి వెళ్ళిపోవడం అయితే మాకు చాలా బాధాకరం అవుతుంది। మరి ఆమె పోయినా కానీ మాకు ఎలాంటి మా కార్యకర్తలు కుంగిపోకుండా కూడా ఏ ఒక్కరు కూడా ఆమె వెంట పోవడం లేదు। మా మండలం నుంచి ఒకరిద్దరు తప్ప వేరే అందరు కూడా వచ్చారు। ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కార్యకర్తలు కూడా, వాళ్ళందరూ కూడా ధైర్యంగా మళ్ళా ముందు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కలిసికట్టుగా మరి గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి తీర్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు।